దేవుని నిత్యకృపకు వారసులైన ప్రియ దేవుని జనాంగమా, మీకు శుభములు తెలుపుతూ ఉన్నాను. అందరు బాగున్నారా? అందరు సంతోషంగా ఉన్నారా? మనం ఈ క్వారంటైన్ దినాల్లో ఉంటూ ఉన్నాం. ఈ విధంగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. మనము ప్రతి ఇల్లు ఒక సంఘం మారింది. ఈ రోజున ప్రతి ఇల్లు ఒక సంఘంగా మారింది అని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉండి ఆయన ప్రార్థన చేస్తారు, అసలు ఆయన ఉంటారని చెప్పాడు కాబట్టి యేసయ్య, మనము ఈ రోజున దేవుని యొక్క సన్నిధి ప్రతి చోట ఉన్నది అనే విషయాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ దినమున ఒక వాక్య భాగాన్ని చూసుకుని ముందుకు వెళ్దాం. ప్రాముఖ్యంగా ఈ దినమున మనం చూడబోయేది అంశం ఏంటంటే సాతాను యొక్క ఆయుధాలు. నిన్న పోయిన వారంలో మనం పోయిన ఆదివారం నాడు చూసుకున్నాం. మనము ఏ ఆయుధంతో సాతాను మీద తిరుగుబాటు చేయాలి అనే దాన్ని చూసాం. అయితే ఈ రోజున మనం చూడబోతూ ఉన్నాం సాతాను యొక్క ఆయుధాలు ఏంటి. ఎందుకంటే ప్రాముఖ్యంగా మనకు తెలియాలి ఏంటంటే సాతాను ఎలాంటి ఆయుధంతో దాడి చేస్తాడో మనకు తెలియాలి. సాతాను ఎలాంటి ఆయుధాలను మన మీద ఉపయోగిస్తాడో మనకు తెలిసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే ఎదుటి వ్యక్తి మన మీద ఏ ఆయుధాన్ని ఉపయోగిస్తున్నాడో తెలిసినప్పుడు మనం తప్పించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే గంట కాలిస్తే ఎలా తప్పించుకోవాలి, లేకపోతే బాణం వేస్తే ఎలా తప్పించుకోవాలి, లేకపోతే ఖడ్గంతో వస్తే అంటే మనిషి ఒక మామూలుగా మన మీదకి ఎవరైనా దాడి చేస్తున్నప్పుడు వాడు ఉపయోగించే ఆయుధం ఏంటో మనకి తెలిస్తే చాలా ఈజీగా తప్పించుకోవచ్చు కదా. అలాగే ఈ రోజున మనం చూడబోతూ ఉన్నాం సాతాను యొక్క ఆయుధాలు ఏమిటి అంటే మన జీవితాల్లో సాతాను ఉపయోగించే ఆయుధాలు ఏమిటి. సాతాను అంటేనే వాడు చేసేది ఏంటంటే మోసం. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే మోసమే చేస్తాడు. వాడు ఉపయోగించే ఆయుధాలు కూడా మోసానికి సంబంధించినవి ఉంటాయి, కానీ డైరెక్ట్గా గన్లో లేకపోతే పిస్టల్లో, కత్తిలో, కటార్లో ఉండవండి. ఏముంటాయి అంటే ఆయన ఆయుధాలు చూడబోతూ ఉన్నాం. ఏంటి ఆయన ఆయుధాలు? సాతాను మన జీవితాల్లో ఉపయోగించే ఆయుధాలు ఏంటి? కత్తిలా, లేకపోతే గన్నులా, బుల్లెట్లా, ఏంటి బాంబులా? కాదండి, ఇవేవి కాదు, మనం ఊహించేవి కాదు సాతాను యొక్క ఆయుధాలు. సాతాను వాడు ఏంటంటే మోసగాడు కాబట్టి వాడి యొక్క ప్రతి ప్లాన్ పర్ఫెక్షన్ మోసం చేసేదిలాగా ఉంటాయి. వాడి ఆయుధాలు కూడా మనుషుల్ని మోసపరిచేవి కింద ఉంటాయి. కాబట్టి ఆ ఆయుధాలను మనం చూడబోతున్నాం. సాతాను యొక్క ఆయుధాలు ఏమిటి? సాతాను యొక్క ఆయుధాలు ఎందుకండి మనకి ఇప్పుడు అవసరమా అంటే నిజంగా అవసరమే. ఎందుకంటే సాతాను ఉపయోగించే ఆయుధాలు మనం తెలుసుకున్నప్పుడు మనం దాని నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు కదా. కాబట్టి ఈరోజు చూడబోతున్నాం సాతాను యొక్క ఆయుధాలు. వాక్య భాగం చదువుకుని ముందుకు వెళ్దాం. హబక్కూకు గ్రంథంలో నుంచి 1వ అధ్యాయం 15వ వచనంలో, హబక్కూకు 1:15లో, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులోకి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడు. ఇక్కడ సాతాను ఉపయోగించే ఆయుధాలను చూస్తూ ఉన్నాం. సాతాను ఉపయోగించే ఆయుధాలు, సాతాను మనుషుల్ని పట్టుకోవడానికి ఉపయోగించే వాటిని చూస్తూ ఉన్నాం. ఏమిటి అంటే 3 ఐటమ్స్ కనబడుతున్నాయి. 3 మామూలుగా కనబడుతుంటాయి. మొదటిది గ్యాలం, రెండోది ఉరి, మూడోది వల. ఈ 3 ఉపయోగిస్తాడు. సాతాను యొక్క ఆయుధాలు ఏవి అంటే ఈ 3ఏనండి. ఏమేమిటంట? గ్యాలం, ఉరి, వల. ఈ 3 ఉపయోగించి సాతాను ఈరోజు మనుషుల్ని ఆయుధాలను ఉపయోగించే సాతాను మనుషుల్ని నాశనం చేసేస్తున్నాడు. వాటిని చూడబోతూ ఉన్నాం. సాతాను యొక్క ఆయుధాలు మనం అనుకున్నట్టు గన్నో బాంబో కాదు భయపడడానికి. వెన్నుపోటు పొడిచే ఆయుధాలు ఇవన్నీ మోసం చేసే ఆయుధాలు. ఏమిటంట? గ్యాలము, ఉరి, వల. ఏంటి చాలా సింపుల్గా ఉన్నాయి కదా ఈ గ్యాలము, ఉరి, వల అనిపిస్తుంది కదా, కానీ మామూలు కాదు. ఈ మామూలు ఆయుధాలు కాదు. ఈ గ్యాలము, ఉరి, వల మామూలు విషయాలు కాదు. ఈ మోసపరుస్తాయి, ఇవి ఆకర్షిస్తాయి. ఈ ఆయుధాలు ఇతరులను ఆకర్షించి వాడు ఏ స్థితిలో ఉన్నాడో తెలియక దానికి లోపడి నాశనానికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈరోజు ఆయుధాల గురించి మనం తెలుసుకుంటే చాలా జాగ్రత్త పడే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం చూడబోతున్నాం మొదటి ఆయుధము ఏమిటి? గ్యాలము. ఈ గ్యాలాన్ని సాతాను ఎలా ఉపయోగిస్తాడు? మామూలుగా గ్యాలం అంటే మనందరికీ తెలుసండి, చేపలు పట్టి లేకపోతే మామూలుగా తెలిసిన వాళ్ళందరికీ తెలుసు గ్యాలం ఎలా ఉపయోగించాలో. అంటే గ్యాలం ఎలా ఉండాలో. బేసిక్గా కర్ర ఉంటుంది, కర్రకు ఒక తాడు కడతారు, తాడికి చివర మెయిన్ ఒకటి కడతారు. ఏంటంటే అది హుక్కు లాంటిది ఉంటుంది, చేపలు పట్టి హుక్ లాంటిది ఉంటుంది అనమాట. ఒక పొద్దునైనా ఇనపది ఉంటుంది హుక్కు. ఆ హుక్కుకి
మనం వెళ్ళిపోయి మన దగ్గర కర్ర ఉంది, దానికి థ్రెడ్ ఉంది, ఆ హుక్ కూడా పెట్టి వేసాం, చెరువులు వేస్తే పడుతుందా చేప? పడదు. దానికి ఎర కావాలి. ఎరలేందే ఎంత ఎంత నువ్వు గేలం ఎంత వేల పెట్టి లక్షలు పెట్టి గేలం కొనుక్కున్నా దానికి ఎరలేందే ఏ చేప పడదు. కాబట్టి ఈ గేలానికి ఎర పెట్టాలి అంటే గేలం గురించి మనందరికీ తెలుసండి. అయితే ఒక రోజున ఒక చేప ఏమనుకుందంటే ఇట్లా నీటిలో ఉంది, తనకి మంచిగా ఏదైనా ఫ్రెండ్ని దొరికితే ఆహారం బాగుంది అనుకుంటుందంట. అది అలా దొరకదురా ఆహారం, అలా దొరికే ఆహారం ఎప్పటికైనా నష్టమేరా, కంపల్సరీగా కష్టపడి సంపాదించాలి, సంపాదిద్దామంటే ఆ చేప అన్నదంట, నా దగ్గరికి రావాలి ఆహారం, నా దగ్గరికి వస్తే ఆహారం నాకు భలే ఉంటుంది, మీరు వెళ్ళండి, మీరు కష్టపడి వెతుక్కోండి, మీ ఎర్రని మీరు వెతుక్కోండి, నాకు ఆహారం దగ్గరికి వస్తే బాగుంటుంది కదా అని ఆలోచించేదంటే ఇప్పుడు. అలాంటి టైంలో ఒకడు ఎలాగే గేలం వేసాడు చెరువులో. గేలం వేయగానే దానికి మంచి ఒక ఎర్రని పెట్టి గేలం వేసాడండి. ఎర్రలాంటి తెలుసు కదా, భూమిలో తవ్వి తీస్తారు కదా, పురుగులా ఉంటాయి. ఆ ఎర్రని పెట్టి వేసంగానే ఈ చేపకి సువాసన, అదిరిపోయే వాసన వస్తుంది. నా దగ్గరికి నా ఆహారం వచ్చింది, భలే ఉంది చూడ్డానికి, అబ్బా ఆకలేస్తుంది, భలే ఉంది, నేను వెళ్ళి తింటా అంటే పక్కన ఉన్న చేపలు అన్నా, ఇది డేంజర్ రా, అది అలాగే కనపడుతుంది. పోయినసారి ఇలాగే మన మామయ్య గడు ఒకడు చేపగాడు ఇలాగే ఆ గేలాన్ని దాన్ని పట్టుకొని తినడానికి వెళ్ళి చచ్చాడు, నువ్వు జాగ్రత్తగా ఉండి వెళ్ళకరా అంటే ఆ చేప అంది, నీకేం తెలుసు, ఆహారం నా కళ్ళ ముందు ఉంటే మీరు ఎలా అంటారు ఏంటంటే నేను చేపల్ని పరిగెట్టుకుని వెళ్ళి పస్సుమని ఆ ఎర్రని మింగడానికి నోరు తెచ్చి ఇలా పట్టుకోగానే ఏం గుచ్చుకుందంట, ఆ హుక్ గుచ్చుకుంది, గేలం గుచ్చుకోగానే లాగేసింది. లాగంగానే ఆ చేపను ఏం చేసాడు, ఇంటికి తీసుకెళ్ళి మంచిగా మసాలా పూసి ఫ్రై చేసుకుంది. ఈరోజు చేప రేట్ చాలా ఎక్కువ రేట్ ఉంది, ఎవరు నోరు సరే ఎక్కువ రేట్ ఉంది తెలలో. సరే ఆ చేపను తీసుకుని వెళ్ళి మంచిగా మసాలా పెట్టి ఎప్పుడు చేసుకున్నాడంట. అంటే ఏం జరిగింది, ఆ చేప బ్రతుకుమంది చక్రవర్తి. ఈ గేలానికి ఎవడు పడతాడు అంటే అత్యాశ కలిగి నేను ఏ పని చేయకపోయినా నాకు దొరుకుద్ది అనుకున్న వాడికి మాత్రం ఈ గేలం వర్కౌట్ అవుతుంది. సాతానుగడు వేస్తాడు. సాతానుగడు మన జీవితంలో గేలం వేస్తాడు, దానికి ఏదో ఒక ఎర పెడతాడు, ఆ ఎరకి మనం పడిపోతాం. ఎలాగా? దావీదు జీవితం చూడండి, దావీదు జీవితం సూపర్ పర్ఫెక్ట్గా నడుస్తుంది, ఏ మిస్టేక్స్ లేవు, చిన్న మిస్టేక్స్ ఉన్నా బాగానే నడుస్తుంది. సింహాన్ని చంపాడు, ఎలుగుబండిని చంపాడు, గుళ్యాతను ఒక రాయితో చంపేశాడు, రాజ్యం మొత్తం అధికారంలోకి వచ్చేసింది, శత్రు సైన్యాన్ని ఓడిస్తున్నాడు, ఆ చేతికి కత్తి అంటు పట్టుకున్నట్లుగా ఉందంట, యుద్ధంలో చేస్తుంటే చాలామంది చనిపోతున్నారు. అయినా ఇంత బాగా బ్రతుకుతున్నా దావీదుని చూసి సాతానుగడు గేలం వేసాడు. ఏం గేలం వేసాడు అంటే బత్షెబా అనే ఎర్రని పెట్టి వేసాడండి. బత్షెబా అనే ఎర్రని పెట్టి గేలం వేయంగానే దావీదు గారు మామూలుగా కూర్చున్నాడా, బత్షెబాతో పాపం చేస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాం సాతానుగడు ఉపయోగించిన గేలం ఏంటి, ఎర ఏంటంటే బత్షెబాని ఎరగా పెట్టి గేలం వేస్తే దావీదు పడిపోయినా కానీ ఇక్కడ జరిగింది చూద్దాం. సాతాను వేసిన గేలానికి దావీదు పడిపోయాడు, బత్షెబాకు పడిపోయాడు. అంటే గేలం హుక్కు గుచ్చుకుంది, ఇక లాగేసి దావీదు అయిపోయాడు అనుకునే టైంకి దావీదు ఏం చేశాడు తెలుసా, ఈ మామూలు ఫిష్ కాదు ఇది, దావీదు మామూలు వాడు కాదు కదా, వెంటనే పశ్చాత్తాపడ్డాడు. అంటే గుచ్చుకున్న దాంట్లోంచి హుక్కులోంచి బయటకు వచ్చేసాడు, నొప్పి అనిపించాడండి. తర్వాత కుమార్ చనిపోయాడు, బాధ అనిపించాడు, అంటే గుచ్చుకున్న దాంట్లో మళ్ళీ బయటకు వచ్చి తప్పించేసుకున్నాడండి. అంటే గేలంలోంచి తప్పించుకున్నాడు. ఈసారి అలా కాదని సాతాను ఇంకొంచెం డోస్ పెంచాడు గేలానికి, ఆ ఎరకి. ఆమె సంసోనుకి వేసాడు ఈసారి గేలం. చాలా మంచిగా బ్రతుకుతున్నాడు, ఒక గాడిద ఎముకతో 1000 మందిని చెప్పాడు, చాలా శక్తిమంతుడు. ఇలాంటి వాడిని ఎలా చేయాలని చెప్పి దళైలని గేలానిగా వేశాడు, ఉరిగా పెట్టేశాడు. ఈ దళైలాకి పడిపోయాడు సంసోను. ఆ ఎర ఆకర్షించింది, ఆ ఎర ఆకర్షిస్తుంది, ఆ ఎర తినాలనిపిస్తుంది. అలాగే ఈ సంసోనుకి కూడా ఆ ఎర్ర దగ్గరికి వెళ్ళాలనిపించు, ఆ ఎర్ర ఆకర్షించింది. వెళ్ళి ఆ ఎర్ర దగ్గరికి వెళ్ళాడు, ఏమేయడండి, పట్టుబడ్డాడు, 2 కళ్ళు పొడి చేశారు, బలం పోయింది. ఆఖరికి దేవుని శక్తిని మళ్ళీ పొందుకున్నాడు. కానీ ఆయన గొప్పగా బ్రతకాల్సిన వ్యక్తి తొందరగా చచ్చిపోయాడు, కళ్ళు గుడ్డివాడైపోయాడు. అందరూ ఉమ్ముడూసారు, కొట్టారు దారుణంగా, ఎందుకంటే చిక్కబడ్డాడు. ఈరోజు నువ్వైనా కానీ ఇలాంటి ఆలోచనలు ఈ లోకం వైపు నువ్వు నడిస్తే ఆ గేలాలు సాతానుగడు వేస్తున్నాడని గమనించు.
ఈజీగా మనల్ని పట్టుకోవడానికి గేలం వేస్తున్నాడు. అది ఉరి. దానికి ఏం పెడుతున్నాడంటే ఒక ఎర్రని పెడతా ఉన్నాడు. ఎర్ర అది నీకు ఏది కావాలో ఆ ఎర్రనే పెడతాడు, నీకు ఇష్టం లేని పెట్టాడని. తీపి తినుడికి తీపినే పెడతాడు, పులి తినుడికి పులిపే పెడతాడన్నట్టుగా సాతానుడు నీకేది కావాలో దాన్ని ఎరగా పెడతాడు. జాగ్రత్త. ఈ రోజున చాలా గేలాలు మనకి వేయబడుతున్నాయి, పాస్టర్స్ కానీ క్రైస్తవులు కానీ. డబ్బు అనేది, ఈ డబ్బు కోసం ఎంతవరకు వెళ్తున్నావు? ఈ యొక్క అందం అనేది వస్తుంది, ఎంతవరకు వెళ్తున్నావు? ఎన్నో గేలాలు వేస్తుంది. జాగ్రత్త. సాతాను ఈ యొక్క ఆయుధాన్ని మనం గెలవగలాలి. జోసెఫ్ జీవితం చూడు, సేమ్ సిచ్యువేషన్స్. ఇక్కడ అమ్మాయిల విషయంలో జరిగింది, జోసెఫ్ విషయంలో జరిగింది. పోతిఫర్ ఇంట్లో ఆ వాక్యం చదువుదాం. జోసెఫ్ ఏం చేశాడు? గేలం వేస్తే సాతాను. ఆదికాండం 39:12 అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయాను. ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ జరుగుతుంది. ఇక్కడ సంసారం పడిపోయాడు, దావీదు పడిపోయాడు సాతాను వేసిన గేలానికి. కానీ ఇక్కడ యోసేపు మాత్రం ఏం చేసాడు తెలుసా? అసలు ఎర్ర దగ్గరికి వెళ్ళా, ఎర్ర దగ్గర నుంచి పారిపోయాడంట. ఆ గేలం వేసాడని కానీ తెలుసుకొని పారిపోయాడంట. ఒక్కోసారి గేలం వేసినప్పుడు యోసేపుని యవనస్తుడు ఆమె సైలెన్సమంది, ఎవరు? పోతిఫర్ వైఫ్. ఒకవేళ ఆమెతో ఈయన కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే ఈయన కింగ్. ఇంకా మస్తు మామూలుగా లేదు, వేరే అలా ఉంది. అలాంటిది నేను ఏం చేశాడు తెలుసా? ఇది చేయకూడని పాపమని దాని నుంచి పారిపోయాడండి. ఈ గేలం ఎర్రగా పోతిఫర్ బాగా వేయబడిందని చెప్పి దాని నుంచి పారిపోయినట్టు జోసెఫ్ని చూస్తున్నాం. పారిపోయాడు కాబట్టి పిరిగివాడు కాదు, పారిపోయాడు కాబట్టి పనికి మాలినోడు కాదండి, పారిపోయాడు కాబట్టి ప్రధానమంత్రి అయ్యాడు. దేని నుంచి పారిపోవాలి? దేవుని నుంచి కాదు. సాతాను వేసే గేలాల నుంచి మనం పారిపోవాలి. సాతాను వేసే పాప ఆలోచన మన జీవితాలు కలిగించినప్పుడు పారిపోవాలి. ఈ లోకంలో నేను ఏదన్నా ఆశ కలిగి రమ్మంటుందో దాని నుంచి మనం పారిపోగలగాలి. ఈ యొక్క గేలాన్ని ఈజీగా ఓడించవచ్చు. ఈ యొక్క ఆయుధాన్ని మనం ఈజీగా తెంపేయచ్చు. ఎప్పుడు? దాని నుంచి మనం పారిపోయినప్పుడు. కొంచెం తిందాం, పక్క నుంచి తిందాం. ఈరోజు బాగా తెలివి ఎక్కువైన చేపలు ఉన్నాయండి. కొంచెం పక్క నుంచి తిందాం, ఎరకేమంది గుచ్చుకోదు కదా. కానీ తేడా ఒత్తి గుచ్చుకుంటే మాత్రం ప్రాణాలు ఉండవు. జాగ్రత్త. ఇది ఎవరికి తెలుసో అర్థమవుతుంటుంది వినేవారికి. చాలామంది ఈరోజు ప్రపంచంలో వర్క్ ఇచ్చిన దానికోసం కాకుండా ఎక్కువ దానికోసం ఆ యొక్క ఎర్ర చుట్టూ తింటా ఉన్నారు. వెళ్ళి గేలంకున్న ఎర్ర చుట్టూ. జాగ్రత్త. ఆ ఎర్ర ఎప్పుడో ఒకప్పుడు నీకు అది ఎన్నో రోజులు నీకు ఓ రోజు చూస్తాడు, ఇది ఈ చేప దారుణంగా ఉంది, ఇది ఓన్లీ ఎర్రదిని వెళ్ళిపోతుంది. రెండోసారి రాస్తాడు, ఎర్రదిని వెళ్ళిపోతుంది. ఈసారి అలా చేయడండి. ఎర్ర ఎలా తింటుందో కనిపెట్టి గేలాన్ని అలా లాగుతాడు, వెంటనే గుచ్చుకుపోతుంది, చచ్చిపోతుంది. తీసుకుంటాడు, ఎప్పుడు వేసుకుంటాడు. కాబట్టి సాతాను కూడా అలాగే చేస్తాడు. ఒకవేళ నేను లోకం వైపు వెళ్ళి మళ్ళీ వస్తున్నావా, సాతాను ఈసారి ఇంకోలా చూస్తాడు, వెనకాల నుంచి ముందు నుంచి తోస్తాడు. జాగ్రత్త. కాబట్టి ఎర్రవైపు మన ఆ గేలం కూడా ఎర్రవైపు అసలు వెళ్ళొద్దు. ఆ గేలం ఉంటే మనం అసలు ఈ లోకంలో కలిగించే ప్రతి ఆశ నుంచి దూరంగా పారిపోవాలి. రెండోది చూద్దాం. ఏంటి రెండోది? ఉరి. ఈ ఉరిని చూసినప్పుడు మనము ఉరి అంటే చాలామంది తెలుసు, అంటే ఏదన్నా ఒక పక్షిని కానీ జంతువుని కానీ పట్టడానికి ఒక వల కింద పండుతారు, ఉరులు పండుతారు అంటారు. ఈ ఉరులు పండడం వల్ల ఏం జరుగుద్దంటే ఈ యొక్క జంతువులు ఆ ఉరి ఉచ్చులో చిక్కుకుంటాయి. ఉచ్చాన్ని కూడా అనొచ్చు. వాటిని పట్టుకోలేరు, ఉరులు ఒడ్డుతారు. ఏంటి ఆ ఉరి అంటే? కొంచెం సింపుల్గా చూడాలంటే ఈ ఉరి ఎలాంటిదంటే అది నిన్ను దగ్గర తీసుకెళ్ళిపోద్ది, ఆశ కలిగించేస్తుంది. ఆశ కలిగి అది ఆ ఉరి ఎలాంటిదంటే ఒక రకంగా ఆశ కలిగిన తర్వాత అది తృప్తి పడుతుంది, ఇంకా 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 అంటూ ఉంటుంది అన్నమాట. సాతాను కూడా అలాంటిదాన్ని మన జీవితాలకు ఉపయోగిస్తాడు. జాగ్రత్త. ఏంటది అంటే ఒక రోజున కోతిని ఎలా పట్టుకుంటారు? సింపుల్గా చూసుకుందామా. కోతిని ఎలా పడతారంటే ఈరోజు వాడే కోతులని ఎలా పట్టుకుంటారంటే వలలు వేసేసో పట్టేసుకోరు. ఎలా పట్టుకుంటారంటే ఒక సింపుల్గా ఒక లాంటిది పెడతారండి, చిన్న హోల్ పెడతారు. ఒక పెద్ద బండరాయి లాంటి దాంట్లో కానీ అయితే దాంట్లో కానీ చిన్న హోల్ పెట్టి, అంటే కోతి చేయి పెట్టేంత హోల్ పెట్టి దాని లోపల కొన్ని గింజలు వేస్తారంట, పల్లీలు లాంటివి ఏమన్నా వేసినప్పుడు ఈ కోతి ఏం చేస్తుందంటే ఆ గింజలు తీసుకోవడానికి చేతిని ఓన్లీ చెయ్యి మాత్రం వెళ్ళేలాగా ఉంటుంది. అయితే ఏం చేస్తుంటే ఈ కోతి అది బతకచ్చు కదా, మంచిగా తినచ్చు కదా, కానీ ఈ యొక్క ఉన్న దగ్గరికి వచ్చి ఆ యొక్క గింజలను చూసి ఏం చేస్తుందంటే మెల్లగా ఆ కన్నంలోకి చేయి దూరిపోద్ది. దూరిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే ఇది ఆ పల్లీలన్నీ గుప్పుడుతో పట్టుకుంటుందంట. లోపల గింజలను గుప్పుడుతో పట్టుకుంటుంది, చేలో అయితే రాదు. దానికి తెలియదు ఏంటంటే గుప్పుడు వదలాలని తెలియదు పాపం కోతికి. అది ఏం చేస్తుంది? లాగుతుంది, చేయరాదు.
చేయరాదు, ఇంతలో వేటగాడు వస్తాడు, దాన్ని పట్టుకుని వెళ్తాడు. ఏమైపోయింది? తన చేతుల్లోనే మన బతుకులు మన సాదృశ్యం ఇది. ఆ కోతి బతుకు దాని చేతుల్లోనే ఉంది, కానీ దానికి తెలియట్లా ఎడవాలి అని. అలాగా ఎర్రలో పట్టుకోవడం వల్ల, దాంట్లో ఇరుక్కుపోవడం వల్ల తన గుప్పెడెప్పదు, అలాగే దొరికిపోద్ది. అలాగే ఈరోజు నువ్వు నీ జీవితంలో ఉన్న పాపాలను విడవకపోతే సాతానికి చిక్కుకుంటావు, ఆ కోతులకి. నిజంగా మన చేతుల్లోనే ఉందండి, మనమే వెళ్ళి పట్టుకుంటాం పాపాలని. జాగ్రత్త, వదిలేయి. ఒక ఎలుగుబండిని కూడా ఎలా పట్టుకుంటారు చూద్దాం, ఎలా ఊర్లు ఓడుతారు. ఎలుగుబండిని చాలా సింపుల్గా పట్టుకుంటున్నారండి. దగ్గరికి వెళ్ళడం మీరు ఎలా పట్టుకుంటారంటే, ఒక కత్తిని తీసుకుని దానికి కొంచెం పచ్చి రక్తాన్ని రాసి ఒక దగ్గర పెడతారు. ఆ కత్తిని ఒక చెట్టుకి కొడతారు. అయితే ఆ రక్తం వాసన వచ్చిన ఎలుగుబంటి పరిగెట్టుకుని వచ్చి కొంచెం మాంస ముక్క లాంటి దానికి కత్తి గుచ్చి రక్తం లాంటిది పోసంగానే ఇది ఆ వాసనకు వచ్చి వెళ్ళి ఆ యొక్క కత్తిని నాకుతూ ఉంటుంది. ఆ ఎలుగుబంటి పరిగెట్టుకు వచ్చి ఆ వాసన చూసి ఆ కత్తిని నాకుతూ ఉంటుంది. నాకుతూ ఉంటే ఆ యొక్క మాంసం అయిపోయింది, ఆ రక్తం పోయింది. కానీ ఇప్పుడు ఇంకా నాకుతుంది, ఇంకా రక్తం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని నాలుక తెగి దాని రక్తం అదే తాగి దాని కూడా ఇంకా రక్తం వస్తుంది, భలే వస్తుందని తాగుతుంది. కానీ ఇది ఎవరు రక్తం తాగుతుంది? దాని రక్తం అదే తాగి పడిపోద్దాం సమస్యలు. అప్పుడు దాన్ని పట్టుకుంటారు. ఈరోజు సాతాను గడు నాకు అలాంటి ఊర్లో పడుతున్నాడు. భలే ఉంది ఈ జీవితం, భలే ఉంది ఈ ఆనందం, భలే ఉంది ఈ సంతోషం. అది మన బతుకుని నాశనం చేస్తూ మనకే జుర్రుబిక్తుంది, మన రక్తాన్ని మనకి. జాగ్రత్త, సాతాను గడు. ఇక్కడ ఏం చేయాలి? ఆ ఊర్లు ఎలా తంపడాలంటే, ఈ ఊర్లని బైబిల్ గ్రంథం నుంచి కూడా చూద్దాం. కొంతమందికి ఊర్లు వేయబడ్డ వ్యక్తులను చూద్దాం. బైబిల్ గ్రంథం నుంచి కొంతమందికి ఊర్లు పట్టడం జరిగింది. ఆకాన్ జీవితం చూద్దాం. ఆకానికి సాతాను గడు వేసిన ఊరు ఏంటంటే, దేవుడు దేన్ని ముట్టుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇదంతా శపితమైంది, దీని అంతా అసలు దేన్ని ముట్టుకోద్దంటే, ఆకాన్ ఏం చేశాడు? అడిగి బంగారం మెరిసిపోతుంది, వెండి మెరిసిపోతుంది, అక్కడ బట్టలు మెరిసిపోతున్నాయి కాబట్టి ఆ ఊరి నుంచి బయట రాలేకపోతున్నాడు. ఎలాగైనా సరే కొంచెం వెండి ఎవడ చూస్తున్నాడు, కొంచెం వస్త్రాలు, కొంచెం తీసేసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అంటే, ఆ సాతాను ఒడ్డిన ఊరిలో చిక్కుకున్నాడు. ఆ బంగారం, ఆస్తిపాస్తులు, పేరు, గొప్ప దానికోసం ఆశపడి అందులో చేయబెట్టి తీసుకుని ఏం చేశాడండి? తీసుకుని వెళ్ళి అంటే వెనకాల గుడిసెలో దాచిపెట్టి ఎటు కింద అక్కడికి ఏమయ్యాడు? రాళ్ళతో కొట్టి చంపబడ్డాడు. ఎందుకు చంపడ్డావు ఆకాను అంటే, నేను ఆ ఊరిలో తెలిసే పడ్డా. ఆకాన్ చేతిలోనే ఉంది తన జీవితం. అది తీసుకోకుండా ఉంటే ఏమయ్యేది? పర్ఫెక్ట్ ఉండేవాడు. కానీ ఏం చేశాడు? తీసుకున్నాడు, చచ్చాడు. ఇంకా ఇస్కరియోతు యోధ చూడు. ఇస్కరియోతు జీవితం చూస్తే మనం, ఇస్కరియోతు యోధ ఏం చేశాడండి? ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలకి యేసు ప్రభువుని అమ్మేశాడు. ఎందుకు అమ్మేస్తున్నాడు? వాడికి ఆ 30 వెండి నాణాలు ఉరికి వేయబడింది. అది ఆశ కలిగింది ప్రాణానికి. ఆ 30 వెండి నాణాల కోసం యేసునే అమ్మేస్తూ ఉన్నాడు. ఈరోజున మన జీవితాలు ఎలాంటి ఊర్లు ఉన్నాయో ఒకసారి గమనించు. 2 చనిపోయారు. ఉరిపెట్టుకు చచ్చాడు ఒకడు రాళ్ళతో కొట్టి చనిపోయారు. ఈరోజున ఊరికి వడ్డితే ఎలాగోలా చేస్తావు, జాగ్రత్త. ఇక్కడ మనం ఊరి నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే, యోబు జీవితాన్ని ఒకసారి చూద్దాం. యోబు అండి, ఒక ఊరు వడ్డాడు సాతాను. ఎన్ని ఊర్లు వడ్డాడు దేవుడిని తిట్టే చచ్చిపోవాలని ఉంది భార్య. ఎన్ని ఊర్లు వడ్డాడు తెలుసా? ఇందులో ప్రతి దాంట్లోంచి వెళ్తా ఉన్నాడు, దెబ్బలు తగిలిన వెళ్తున్నాడు. అసలు ఆ ఊరి వెంక చూడట్లా, ఆ ఊరిలో పడిపోవట్లా. నా దేవుడు నన్ను కాపాడుతాడు అనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు యోబును వదల్లా. ఈరోజు ఊర్లని చుట్టూ ఉన్నాయి, దాని వైపు చూడకుండా నడువు. ఆ ఊర్లని ఆశ కలిగిస్తాయి. ఏసై చుట్టూ ఊర్లొడ్డాడు సాతాను. శరీరాశ, నేత్రాశ, జేవుడము ఇవన్నీ చూడు, ఇదిగో నేను ఇందుకు గొప్ప చేస్తా. వాటి వైపు చూడలేదు ఏసయ్య. ఈరోజు నా జీవితంలో కూడా ఊర్లొడ్డు పడుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, దానికి దగ్గరగా వెళ్ళకూడదండి. దాని దగ్గరికి వెళ్తే జీవితం నాశనమే. జాగ్రత్త. వాటి వైపు చూడకుండా ముందుకు కొనసాగాలి. దేవుని వైపు చూస్తూ ముందుకే కొనసాగుతూ ఉండాలి. 2 విషయాలు చూస్తాం. 3 ఆయుధము, ఆయన ఆయుధము వల. ఈ వల అనే దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ఆలోచించడం. ఎందుకంటే ఈ వల అనేది ఈరోజు క్రైస్తవంలో కొంచెం భలే ఉందండి. ఏంటంటే, వలలు నీటిలో వేసి చేపలు పడతాం వేరు, కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, పాపం పట్టిన వాడి బుట్ట మీద వల వేస్తున్నారండి. ఏంటండి, కష్టపడి పట్టిన వాడి బుట్టలో ఉన్న చేపల మీద వల వేస్తున్నారు ఈ రోజున. జాగ్రత్త సేవకుడా, ఇలాంటి సేవ బ్రతుకుని మార్చదు.
నాశనం చేసేస్తుంది. ఇది సాతాను గడికి ఉన్న లక్షణం అండి. నేను అనుకుంటాను ఈరోజు అది సాతాను గడికి ఉన్న లక్షణం. అది ఏంటి? సాతాను గడి ఎక్కడ వేస్తాడు? బుట్టలో. ఈరోజు పాస్టర్లు చాలామంది నీళ్ళల్లో వలేసి చేపలు పట్టట్లా బుట్టలో కష్టపడి పట్టిన బుట్టలో ఉన్న చేపల మీద వలేస్తున్నారు. జాగ్రత్త. ఈరోజు నేను గమనిస్తూ ఉండగా ఒక పాస్టర్ గారు ఉన్నారు, పెద్ద పాస్టర్ గారే, హైదరాబాద్ సిటీలో, పేరు మీ అందరికీ తెలుసు. ఆయన ఏమంటాడంటే మీరు వచ్చే వారం ఇంకొకరిని తీసుకురావాలి, మీరు వచ్చే వారం ఇంకొకరిని తీసుకురావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారయ్యా? ఎవడ బుట్టలోని తీసుకొస్తారు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఒక వారంలో ఒక వ్యక్తిని నువ్వు మార్చగలవా? దేవుడి వల్ల అవుతుంది అది. ఒక వారంలో ఒకరిని తీసుకురండి. ఆడేం చేస్తున్నాడు? ఈడు ఆల్రెడీ చర్చి మానేసి ఉంటాడు, వెళ్ళి చర్చి. ఆ చర్చికి వెళ్ళే ఒకరిని, ఒరే భలే ఉంటుంది అక్కడ, సినిమా హాల్లో ఉన్నట్టు ఉంటుందిరా, దా ఇక్కడే చిన్న చర్చ్, అక్కడ భలే చెప్తారా పెట్టకథలే కావాలి మనుషులకి, తీసుకెళ్తున్నారండి. చేపలకి అసలు ఎప్పుడు ఆలోచించావా? సాతానా? ఇది సేవకుడు కాదు, సాతానే. అంటే ఈ యొక్క వాళ్ళని ఎక్కడ వేస్తున్నాడంటే సంఘాల మీద వేస్తున్నాడు. జాగ్రత్త. సేవకుడి పేరుతో చెప్పుకుంటున్న సాతానా, జాగ్రత్త. నరకానికి పోయే రోజులు దగ్గరగానే ఉన్నాయి, జాగ్రత్త. అంతే. ఎందుకు ఇంత రూడ్గా చెప్తున్నానంటే చూస్తున్నామండి ఈ రోజున. నువ్వు వచ్చే వారానికి ఇంకొకరిని తీసుకురాని 1,00,000 మంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? నీకు బాప్తిజం ఇవ్వలేదు, నువ్వు స్వార్థ చెప్పలేదు. ఈ 1,00,000 మంది ఎక్కడి నుంచి వచ్చేసారు నీకు? వాళ్ళు రక్షణ వచ్చేసి నీ వాక్యమని, నేను రక్షించబడిపోయానని ఉంటారేమో ఒక 5,000 మంది, 2,00,000 మంది నీ యొక్క ప్రార్థన చేసుకో ఒకసారి కళ్ళు తెరుచుకుని. జాగ్రత్త. సాతాను గడుకున్న లక్షణం ఇదే. ఇక బుట్టనే ఆడట్లేదు, ఎక్కడ వేస్తున్నాడు? బుట్ట మీద వేస్తున్నాడు అండి. వచ్చే వారం ఒకరిని తీసుకురా, కొత్తని. ఆడ ఎక్కడిని తీసుకొస్తాడు? చర్చోని తీసుకెళ్తాడు. నువ్వు ఇంకొకరిని తీసుకురా, ఇంకో చర్చ నుంచి ఇంకోటి తీసుకెళ్తాడు. ఇలాగ సంఘం పెరిగితే దేవుడు మహాభివృద్ధి కలుగు చేస్తాను. ఎలా కలగజేసాడు రా సాతానా? జాగ్రత్త. సాతాను గడి స్తోత్రం నువ్వు. సరే, పక్కన పెడతాం. ఎందుకు ఇంత దారుణంగా తిడుతున్నావు అంటే అంత విసిగిపోతున్నామండి ఈ రోజున. ఆత్మీయ తండ్రులకు తెలుస్తుంది పిల్లలు దారి తప్పిపోతున్నప్పుడు తల్లిదండ్రులు బాధపడతారు, చూస్తారా? అంత బాధ కలుగుతూ ఉంటుంది. సరే, పక్కన పెడదాం. ఈ యొక్క సాతాను కూడా ఇలాంటి వాళ్ళే ఎత్తాడండి. ఈ వలలు వేసినప్పుడు ఇందాక ఉరి కొన్నిటికే, గాలం కొన్నిటికే, కానీ ఉరి మాత్రం అనేక వాటి మీదకి వస్తుంది. ఈ వల అనేక మందిని ఒకసారి పట్టుకుంటుంది. జాగ్రత్త. ఈ వల కనపడదు మనుషులకి, వేసినట్టు కూడా కనపడదు. గుంపులుగా వాళ్ళు వెళ్తున్నారు కదండి అని గుంపుగా వెళ్ళావా ఒక్కసారి లాగుతాడు వల వేసినాడు. మొత్తం జాలరు ఒకసారి లాగానే వల్ల చిక్కుకుంటాం. అందరు వెళ్తున్నారు కదండి, పోకో సత్యం వైపు వెళ్ళు. అందరు ఎటు వెళ్తున్నారు కదండి, పోకో. అది కనబడదు వేసిన వాళ్ళ సత్యం వైపు వెళ్ళాలి మనం. ఇక్కడ చూద్దాం. కోరాహు మోషేని తిడుతున్నాడు, వాళ్ళని తిడుతున్నాడు అధికారం కోసం. ఈ వల వేసాడండి సాతాను దెబ్బకి 200 మంది పైన. కోరాహు కుటుంబం అంతా ఏమైపోయింది? భూమిలోకి వెళ్ళిపోయింది, చనిపోయారు. ఎందుకు? ఆ వలలో వాళ్ళు చిక్కుకోండి. ఈ ఇశ్రాయేల్ ప్రజలు కొంత దూరం వచ్చిన తర్వాత అంటున్నారు, ఈ నీళ్లు లేవు, ఈ అన్నం మేము తినలేము అని ఓగా తిడుతున్నాడు. సాతాను వేసిన వాళ్ళకి చిక్కుకున్నారు. వాళ్ళు ఏమన్నారు? మాకు ఈ తిండి లేదు, తెప్పలేవు, ఏంటిది అని దేవుని తిడుతున్నారు, మోషేని తిడుతున్నారు. వెంటనే సర్పాలు వచ్చినాయి అంటండి. అనేకులు చనిపోయాయి. ఎందుకు చనిపోయారు ఇశ్రాయేలు ఆ రోజులు? సర్పాల వల్ల, పాము కాటు వల్ల. ఎన్ని పాములు వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా తెలియదు పాపం. అన్ని పాములు వచ్చి కరిచినాయి అంటే చాలామంది చనిపోయారు. అప్పుడు ఇత్త స్తంభాన్ని నుంచోబెట్టాడు మోషే. దాన్ని చూసిన వాళ్ళందరూ బతికారు. ఎందుకు ఇదంతా అంటే ఈ వల అనేకులు ఒకసారి పెట్టుకుంటుంది. జాగ్రత్త. మరి వాళ్ళ నుంచి మనం తప్పించబడాలి అంటే పేతురు జీవితం చూద్దాం. పేతురు ఎన్నోసార్లు వాళ్ళ చిక్కుని జారిపడ్డ చేప. ఇది మామూలు చేప కాదు, ఒకసారి కాదు, అబద్ధాలు ఆడాడు, వాళ్ళ నుంచి బయటపడ్డాడు. మళ్ళీ ఏసేని వద్దనుకుని చేపలు పట్టడానికి వెళ్ళాడు యోహాను 21లో, మళ్ళీ తప్పించుకున్నాడు. మళ్ళీ ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు మళ్ళీ వాళ్ళ చిక్కుని బలిపడ్డాడు. పేతురులా బతకలం అంటే వాళ్ళ చిక్కమని కాదు. ఇక్కడ చూద్దాం. పేతురు నిలబడి ప్రసంగించినప్పుడు ధైర్యం తెచ్చుకొని 3,000 మంది బాప్తిసం, మారడం కాదు బాప్తిసం తీసుకున్నారు. ఈరోజు నువ్వు నా జీవితాల్లో పేతురులో మనం మారాలి. వాళ్ళు చిక్కుకోకుండా కనబడే వాళ్ళ నుంచి మనం తప్పించుకోవాలి. పేతురు జీవితంలో ఎప్పటి వరకు మనం చూస్తాం సాతాను ఉపయోగించే ఆయుధాలు 3 ఆయుధాలు అండి.
గ్యాలం, ఉరి, మూడోది వల. ఈ మూడింటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలో అనేది పట్టబడిన వాళ్ళని చూస్తాం, విడిపింపబడిన వాళ్ళని చూస్తాం. యోసేపు జీవితాన్ని చూస్తాం, యోబు జీవితాన్ని చూస్తాం, పేతురు జీవితాన్ని చూస్తాం. వాళ్ళందరూ విడిపించబడ్డారు, ఆయుధాల నుంచి తప్పించబడ్డారు. ఈరోజు సాతాను ఉపయోగించే ఆయుధాల నుంచి మనం తప్పించబడాలంటే ఈ ముగ్గురులాగా మనం బ్రతకాలి. అంతేగాని ఎర్ర బాగుందని బేసిక్గా ఎందుకు ఉపయోగించుకుంటున్నాడంటే సాతాను ఇవి మోసం చేస్తాయి. గ్యాలం ఆహారాన్ని ఇస్తున్నట్టు కనబడుతుంది, ఉరి ఆహారాన్ని ఇస్తున్నట్టు కనబడుతుంది, వల అందంగా కనబడుతుంటుంది. కాబట్టి ఈ రోజున వాడు మోసం చేస్తాడు. కాబట్టి సాతాను అంటే మోసగాడే. వాడు నిన్ను మోసం చేయకుండా జాగ్రత్తగా ఉంది. మనల్ని మోసం చేస్తే వాడు ఆయుధాలకు పని చెప్తాడు. కత్తి కటార్ల కన్నా ఇవి చాలా డేంజర్. ముందు నుంచి కాల్చేవాడు కన్నా వెనక నుంచి పొడిచేవాడు చాలా డేంజర్. జాగ్రత్త, వీడు వెనక నుంచి పొడుస్తాడండి. కాబట్టి గమనిద్దాం, ఈ సాతాను యొక్క ఆయుధాల నుంచి వాటిని విర్రగా కొట్టేద్దాం, విజయం సాధిద్దాం. హల్లెలూయా. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు. ఇది ఉన్న వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు. ప్రభు, సాతాను యొక్క ఆయుధాలను విరగొట్టుటకు మాకు శక్తిని దయచే. ఒక గ్యాలము ఊరి వాళ్ళ నుంచి మా జీవితాలను తప్పించి నీ సహాయం దయచేయమని యేసును ప్రార్థించినాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.